మరణాధీశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ నెల మార్చి నెల 26వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని ఉత్కృష్టమైనటువంటి అతని నామము కానీ అతని చరిత్ర కానీ తలుచుకుంటే ఎంతో పుణ్యం వచ్చేలా అనుభూతి చెందుతూ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. యోగులు తమ సాధనల సిద్ధిగా ఏ సచ్చిదానంద తత్వంలో ఆనందిస్తారో ఆ పరబ్రహ్మమే రామనామం ద్వారా చెప్పబడుతుంది. మోక్షాన్నిచ్చే మంత్రాన్ని తారక మంత్రం అంటారు. రామనామం అటువంటి తారకం. ఓంకారం తారకం. దానిలో అకార ఉకార మకారాలు 3 ఉన్నాయి. రామ రకార, అకార మకారాల అద్భుత కలయిక. అకార ఉకార మకారాల బ్రహ్మ విష్ణు రుద్రులను తెలియజేస్తాయి. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరబ్రహ్మము ఓంకారమైనట్లే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరబ్రహ్మమే రామ అయిందని పద్మపురాణం చెబుతుంది. సత్ చిత్ ఆనంద స్థితులు రామనామంలో అంతర్భూతమై ఉన్నాయి. రా అగ్ని బీజం, ఆ సూర్య బీజం, మా చంద్ర బీజం. మనలో ఉన్న అగ్ని స్వరూపం వాక్కు, సూర్యస్వరూపం దృష్టి శరీరం, చంద్రస్వరూపం మనస్సు. ఈ త్రికరణాలలో ప్రసరించే ఆత్మ చైతన్యమే శ్రీరాముడు. శ్రీరామ నామామృతం అనే సంజీవని ఎవని అంతరంగంలో నిరంతరం సంచరిస్తూ ఉంటుందో వాడు హాలాహలంలో పడినా, ప్రళయాగ్నిలో పడినా, మృత్యుముఖంలో పడినా ఇసుమంతైన భయం లేదని మంత్రశాస్త్రం చెబుతున్న మాట. రామా రామా కేవలం నీ నామ మహిమ వలన ఋషిని కాగలిగాను అంటారు వాల్మీకి మహర్షి. శివమంత్రము ఓం నమ శివాయ నాకు మా జీవము. మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ నాకు రాజీవము. ఈ వివరము తెలిసిన గణులకు మృక్కెద అంటూ పరవశించిపోతాడు నాదయోగి త్యాగయ్య. తారక మంత్రము కోరిన దొరికెను, సత్యంబిక పుట్టుట సున్నా అంటూ గుబ్బి తబ్బిపోయిపోతాడు భద్రాచల రామదాసు. రామనామ ప్రవర్తకులు శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామి, కంచి కామకోటి 59వ పీఠాధిపతులు శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామివారు మహాయోగి పుంగువులు, గొప్ప రామభక్తులు. నామ మహత్యాన్ని శక్తిని సాధన ద్వారా సిద్ధిగా పొందిన మహాత్ములు.
నామయోగ సిద్ధాంతాన్ని పునఃస్థాపించడానికి వీరు జన్మించారని ప్రకటించారు వీరి గురువు గారు. వీరు నామ మహిమ తెలిపే భగవన్నామామృత రసోదయం, నామామృత రసాయనం, శ్రీ భగవన్నామ రసార్ణవం, హరిహర భేద ధిక్కారం, హరద్వైత భూషణం వంటి మహత్తర గ్రంథాలను రచించారు. రామనామానికి ఉన్న 2 మహాప్రయోజనాలు: సదా సర్వేష్టదం, ఎల్లవేళలా సర్వ ఇష్టములను ప్రసాదిస్తుంది. సర్వారిష్ట నివారకం, అన్ని అరిష్టలను పోగొడుతుంది. ఈ 2 లక్షణాలు కలిగిన రామనామము శ్రేయస్సుకు హేతువులుగా చెప్పే వాటన్నింటిలోకి శిఖామణి. శ్రేయస్సు అంటే కైవల్యము. అలాంటి వాటన్నింటిలోకి శిఖామణి వంటి రామనామం వర్ధిల్లుగాక. జమదగ్ని మహర్షి వంశ పరంపరలోని వాడైన సూర్యాజీ పంత్ 3 సంవత్సరాల పాటు సూర్యోపాసన చేస్తూ రామచంద్రమూర్తి కోసం తపస్సు చేశాడు. 1608వ సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు అతనికి సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి దర్శనము కలిగింది. ఆ అనుగ్రహంతో గొప్ప తేజస్సు అతని భార్య రాణుబాయిలో ప్రవేశించింది. దివ్యమైన 2 కుమారులు జన్మించారు. 2వ బాలుడే మహిమాన్విత చారిత్రక పురుషుడు సమర్థ రామదాసు. బాల్యంలో నారోబాగా పిలువబడిన ఆయన 12 సంవత్సరాలు శ్రీరాముడి కోసం తపస్సు చేయగా హనుమ ప్రత్యక్షమై సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తి దర్శనం చేయించాడు. శ్రీరాముడు తన అరణ్యవాస వస్త్రాలను నారూబాకు తలపాగాలాగా చుట్టి ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ప్రజలతో రామనామ జపం, రామనామ సంకీర్తన, భజనలు విస్తృతంగా చేయించు. భగవన్నామ జపం, భజన వారిలో అపరిమిత ఉత్సాహాన్ని, శక్తిని కలిగిస్తాయి. అటువంటి చోట నేను ఉంటాను, ధర్మరక్షణ జరుగుతుంది అని కర్తవ్య బోధ చేశాడు. నిరంతర రామనామ జపతత్పరుడైన హనుమంతుడు ఆపై రామనామ ఘోషతో గ్రామాలన్నీ మారుమ్రోగిపోయాయి. ఈ బ్రహ్మతేజోమూర్తికి మహాక్షాత్ర వీర్య సంపన్నుడు ఛత్రపతి శివాజీ తోడయ్యాడు. బ్రహ్మ క్షత్రియ తేజోమూర్తులు ధర్మవీరులు అయిన వీరి కలయికతో స్వతంత్ర హైందవ మహాసామ్రాజ్యం రూపుదిద్దుకొని దేదీప్యమానంగా వెలుగొందింది. దీనికి అంతటికీ ఆలంబన, ఆయువు పట్టు, మూలసూత్రం శ్రీరామ త్రయోదశాక్షరీ మంత్రం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ అన్నప్పుడు ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని, ఆయన పుణ్య చరిత్రలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకుని
ఆ పవిత్ర మూర్తిని మనసులో తలుచుకుంటూ నామం చేసినప్పుడు ఆ నామం యోగం అవుతుంది. అది ధ్యానంగా మారుతుంది. ఉచ్చారణ క్రమంగా ధ్యానంలోకి తరువాత విచారంలోకి వెళ్ళాలి. ఈ నామార్థ విచారణ జ్ఞానంలోకి పరివశిస్తుంది. తజ్జప తదర్థ భావనం, దానిని జపించు, దానిని జపించు, దాని అర్థాన్ని భావన చేయి అని పతంజలి యోగ సూత్రం. పతంజలి యోగ సూత్రం ఏంటి? తజ్జప తదర్థ భావనం, దానిని జపించు, దాని అర్థాన్ని భావన చేయి అని పతంజలి యోగ సూత్రం. ప్రతి నామం యొక్క అర్థ విచారంలోకి వెళితే అది ఉపనిషత్ ప్రతిపాదించిన బ్రహ్మతత్వంలోనికి పరివశిస్తుంది. ఎందుకంటే నామాలు వేదాలలో నుంచే పుట్టే నామాన్ని ప్రగాఢమైన లోతైన తీక్షణమైన అంతర్దృష్టితో విచారణ చేయగా ఏర్పడ్డ సుస్పష్టమైన అవగాహన ఎరుక స్మృతిలో నిరంతరం నిలిచిపోవాలి. ఇదే స్మరణ ధారణ నామము ఉచ్చారణతో మొదలై భగవంతుడి పట్ల ఎనలేని ప్రేమ ఆరాధనాపూర్వక స్మరణతో పూర్ణమైనప్పుడు నామోచ్చారణ నామయోగంగా పండుతున్నది. పూర్ణమిదం అన్న యోగ స్థితికి తీసుకువెళ్ళే దివ్య సాధనం భగవన్నామమే. నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యమో భవతరణే అంటాడు జయదేవుడు. అలాంటి మహిమాన్వితమైన భగవన్నామాన్ని మన జీవితాల్లో యోగంగా పండించుకునే సద్బుద్ధిని స్థిరత్వాన్ని ప్రసాదించమని ఆ శ్రీరాముణ్ణి మనందరం వేడుకుందాం. ధన్యవాదాలు.